పిల్లల ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు ఆస్తుల పంపకం వరకు దారితీసింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని కెంచన్నబల్ల గ్రామంలోని గాంధీనగర్కు చెందిన వెంకటాచలపతి రత్నమ్మల కుమారుడు జనార్దన్ అదే గ్రామానికి చెందిన కావ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరి ప్రేమ శారీరక సంబంధానికి దారితీసింది. యువతి గర్భం దాల్చడంతో జనార్దన్ తల్లిదండ్రులు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి అంగీకరించారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులకి చెందిన ఆస్తులు మొత్తం అమ్మాయి పేరుపై రాయాలని పట్టుబట్టారు. వారు ససేమిరడ అనడంతో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. దీంతో వారి నుంచి ప్రాణహాని ఉందంటూ అబ్బాయి తల్లిదండ్రులు వెంకటాచలపతి, రత్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మమ్మల్ని ఎక్కువ బెదిరిస్తున్నారు. రామానికి మమ్మల్ని ఆయన గన్మేను మమ్మల్ని ఎక్కువ బాధ పెడతా ఉన్నాడు. మిమ్మల్ని చంపేస్తాము, అక్కడ ఇక్కడ జనాలు పెడతా ఉన్నాడు. ఇప్పుడు వారం నుండి మమ్మల్ని ఫాలో చేస్తూ ఉన్నారు. ఆడాడ జనాలు పెట్టి మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు. చంపేస్తాము, మా ఇంటిని ఫోన్ చేసి రానా లంజా కూడా నీ కథ తేలుస్తాను, మీ ఇంట్లో అంతా అడ్డుపెట్టి కాల్ చేస్తాము, చెడ్డ అంతా బీగాలు వేస్తాము, నువ్వు రారా ఎప్పుడు వస్తావో అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. ఆ పిల్లలు మేము చూసుకుంటాము, పెళ్లి చేసుకోవచ్చు, బాగా కాపాడుకుంటాము.